ప్రభుత్వానికి 10 పైసలు ప్రయోజనం లేదు. ప్రతిపక్షానికి 10 పైసలు ప్రయోజనం లేదు. కానీ కోర్టుల్లో లాయర్లకు ప్రయోజనం ఉంది. పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ప్రయోజనం ఉంది. వీళ్ళకి కాస్త, వాళ్ళకి కాస్త గిట్టుబాటు అవుతది. ఇప్పుడు జరుగుతున్నది అదే. వైసీపీ కార్యకర్తల అరెస్టులు, వైసీపీ నేతల అరెస్టులు, వీటితో నిరంతరం పోలీసులకి పని. ఈ పని సందర్భంగా పోలీసులకు కొంత ఖర్చు. ఈ వెహికల్స్‌లో ఎళ్ళటం, పట్టు రావడం, తీసుకురావడం, వాళ్ళకి సంబంధించినటువంటిది ఇదంతా వాళ్ళకి ఎడతెరిపి లేని పని. అలాగే దాంట్లో కొంతవరకు వాళ్ళ ఖర్చులు అవి వ్యవహారం ఇది నడుస్తది. వాళ్ళ జేబులో ఖర్చులే బొక్క అక్కడ. వాళ్ళకి ఒరిగేదేం లేదు. కానీ లాయర్‌లకి మాత్రం కోర్టులో తీసుకొచ్చినప్పటి నుంచి బెయిలు, ఆ తర్వాతన మళ్ళీ బెయిలు, పై కోర్టు, ఆ పై కోర్టు ఇట్లాగా. ఇది గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఒక 20-30% లాయర్‌లకి పనుండేది. ఇప్పుడు వైసీపీకి సంబంధించి 70-80% పనుంది. రాబోయే రోజుల్లో 100% పని ఉంటది. లాయర్‌లకి సంబంధించి విపరీతమైనటువంటి బిజీ ఉండే షెడ్యూల్. కాకపోతే తమ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళని చూజ్ చేసుకుంటా ఉంటుంటారు.